వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఎవరు గొప్ప? ఒకప్పుడు ఒక అందమైన అడవిలో కోతి, తుమ్మెద, పంది ముగ్గురు మంచి స్నేహితులు నివసించేవారు. వారు ప్రతిరోజూ కలిసి ఆడుతూ, సరదాగా కాలం గడిపేవారు. ఒకరోజు ముగ్గురు ఓ పెద్ద వేప చెట్టు కింద కూర్చొని ముచ్చట పడుతుంటే, తుమ్మెద అహంకారంగా మాట్లాడుతూ, నాకు పూలతో పనిచేయగల గొప్ప టాలెంట్ ఉంది. నేను తీపి తేనె తయారు చేసి అందరికీ ఉపయోగపడతాను. మీలో ఎవరికైనా నా స్థాయికి చేరగల సామర్థ్యం ఉందా? అని అడిగింది. అప్పుడు కోతి నవ్వుతూ, నువ్వు పూలతో తేనె చేస్తావేమో, కాని నేను చెట్లపై ఎక్కి రుచికరమైన పండ్లు తెచ్చి అందరికీ పంచగలుగుతాను. అది ఎవరికైనా సాధ్యమా? అని అంది. తర్వాత పంది నవ్వుతూ, మీరిద్దరూ మీమీద గర్వపడుతుంటే, నేనైతే నేలని తొవ్వి తాటి కాయలు, వేరుశెనగలు లాంటి రుచికరమైన ఆహారం తీసుకువస్తాను. అది మీకు చేయగలిగితే చెప్పండి, అని చెప్పింది. ఇలా ముగ్గురూ ఒకరికంటే ఒకరు గొప్ప అనుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆ సమయంలో పెద్ద పులి వాళ్ల దగ్గరకు వచ్చింది. దాన్ని చూసి ముగ్గురూ భయంతో తికమకపడ్డారు. అప్పుడే తుమ్మెద దగ్గర్లో ఉన్న ఓ గుహని చూపించి, ఈ గుహలో దాక్కుందాం, అని చెప్పింది. కోతి చెట్టుపై చటుక్కున ఎక్కి దాక్కుంది. పంది తక్షణం నేల కింద పొర తీసి దొంగచాటుగా దాక్కుంది. పులి అక్కడ కొన్ని క్షణాలు నిలిచి తర్వాత వెళ్ళిపోయింది. అంతా సురక్షితంగా బయటపడి ఒకరినొకరు చూసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆ క్షణంలో వారందరూ ఒక సత్యాన్ని అర్థం చేసుకున్నారు. తుమ్మెద చెప్పింది, నా తెలివి వల్ల గుహ దొరికింది. కోతి అంది, నా చురుకుదనంతో నేను చెట్టుపై ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నా. పంది అంది, నా శక్తితో నేలలో పొర తీసి దాక్కోవగలిగాను. అప్పుడు ముగ్గురూ కలసి, ప్రతి ఒక్కరికీ వారి తమ ప్రతిభ ఉంటుంది. అది మన కోసం మాత్రమే కాకుండా, అవసరమైనప్పుడు స్నేహితుల సహాయానికి ఉపయోగపడాలి, అని నిర్ణయించుకున్నారు. నీతి: ప్రతి ఒక్కరి ప్రతిభ ప్రత్యేకమైంది. మన గొప్పతనం పొగరుగా కాకుండా, సరైన సమయంలో స్నేహితుల కోసం ఉపయోగించడం ముఖ్యము. Thank you so much for watching. Please like, share and subscribe.